మీరు అనుకోవచ్చు ఇది ఏమి శుభవర్తమానము, మీరు అనుకుంటున్నారు ఇది శుభవర్తమానం ఎలా అవుతుంది? ఇగో దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు మానవుడు పుట్టుకే పాపము. మానవుడు పుట్టుకనే పాపము. పాపంలో పుడుతున్నాడు, పాపంలోనే చనిపోతున్నాడు. మనం అనుకుంటున్నాము నేను ఏ పాపము చేశాను, నేను ఎలా పాపిని అని మనం అనుకోవచ్చు. మనం అనుకుంటున్నాము నేను ఏ పాపము చేయలేదు, చాలా నిజాయితీగా బతుకుతున్నాను అనుకుంటున్నావచ్చు. కానీ మనము చేసే పాపములు మన కంటికి కనిపించకపోవచ్చు, మన హృదయానికి గోచరం కాకపోవచ్చు. మనము చేసే పాపములు ఇతరులు చూడకపోవచ్చు, ఇతరులు ఏదైనా చేయకపోవచ్చు, వాళ్ళు గ్రహించకపోవచ్చు. కానీ మనము చేసే పాపములు చాలా, మనము పెద్ద పాపములు చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది మానవుడు పుట్టుకతోనే పాపంలో పుడుతున్నాడు, పాపంలోనే చనిపోతున్నాడు. కానీ ఆ పాపమును ఎవరు కూడా విడిచిపెట్టలేకపోతున్నారు. ఆ పాపమును మనం విడిచిపెట్టినప్పుడు ఆ పాపమును మన దేవుడి ద్వారా మనకు రక్షణ కలుగుతూ ఉంది. మనము ఆ పాపమును ఎలా వదలాలో మనకు తెలియదు, ఆ పాపమును ఎలా విడిచిపెట్టాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. మనము ఆలోచిస్తుంటాం కానీ అది మన వల్ల అసాధ్యమైన పని. అది అసాధ్యమైనది. ఎలా అసాధ్యము అంటే దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మన భారములు మనం మోస్తున్నాము, మన పాపములు మనం మోస్తూ ఉన్నాము, ఆ పాపంలోనే పుడుతున్నాము, పాపంలోనే చనిపోతూ ఉన్నాము. దేవుడు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. మన కుటుంబంలో ఎంతో మంది కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఒక కుటుంబంలో ఒక కూతురు కొడుకు ఒకరికొకరి నెమ్మది లేని జీవితాలు ఉన్నాయి. సమాధానం మనం అనుకుంటున్నాం నా కుటుంబంలో నాకు ఒక సొంత ఇల్లు ఉంది, లేక నాకు గొప్ప ఆస్తి ఉంది, నాకు ఒక బంగ్లా ఉంది, లేక నాకు 4 కార్లు ఉన్నాయి, 4 బైకులు ఉన్నాయని మనం అనుకోవచ్చు. మనం ఎన్ని ఉన్నా కూడా మన కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే ఆ కుటుంబము చిందరవందరగా అయిపోతుంది. శాంతి సమాధానం చేయితో సమాధానం ఆ చిందరవందర కావడానికి కారణం ఏంటంటే ఆ కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు. ఈ ఘరే కుటుంబం లడాయి కషణ వచ్చకతో ఉందూరు దల్లేమా శాంతి లేని సమాధానం. అందుకే ప్రభు అంటున్నాడు మీరు నా యొద్దకు వస్తే నేను నీకు శాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను అంటున్నాడు. యేసు ప్రభు के रोचा त మాట యావతో మతమ సమాధానం దొంచు శాంతి దొంచు కరండి. మనము ఆయన దగ్గరికి రావడానికి మనం ఆలోచించవచ్చు నేను మతం మార్చుకోవాలా లేకపోతే కులం మార్చుకోవాలా ఇంకా ఏదైనా మార్చుకోవాలని మనం అనుకోవచ్చు. అప్పటికి వెళ్ళేవియా యేసు ప్రభు నమ్మతో మతం మార్చలేనుగా మీగణ అప్పుడు జాతి మార్చలేనుకొని కేలేదు. కానీ ప్రభు అంటున్నాడు అవన్నీ ఏమీ అవసరం లేదు, కానీ నీ హృదయం మారాలి మొదట. దేవ్ के रोचा వస్తే మన కాంచాని తార్ దల్ జావచ్చు అంటారు. నీ హృదయం మారకుండా నీవెన్ని మార్చినా నీవెన్ని ఆలోచించినా ఏది కూడా నీ జీవితంలో మారదు. తార్ దల్ బదలాయేసని తోతు కత్రై కాయ కరస్తోయ్ తార్ జీవనం మా సరిగా రేని. మనము చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక అవకాశము. దేవుడు ఈ రోజు ఈ గ్రామానికి తీసుకొని వచ్చాడంటే అది ఒక మంచి అవకాశం. భాయ్ భయ్యా देखो ये आजो वक्त तुम्हार तांडेमा యేసు ప్రభువు వాతకే నాయచక ఈ మోటో ఆశీస్. మనము ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు ఆయన సిలువలో మరణించి మన కొరకు మన పాపముల కొరకు ఆయన తిరిగి లేచాడు.
यीशु प्रभु कह रहा है अपन वासु सिल्वा पर आड़तेड़ लकड़ी पर मरता नहीं अपन वासु जान देन तीन मोदाटी में फरन उठना आयो कहताने देवेरो बेटाओ ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఆలోచించండి మన కొరకు మన పాపముల కొరకు మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతారా तुम्हार पापेर वासु तुम्हार घरे में कुनी मर जाएगा నీ శాపముల కొరకు లేక నీకు ఇబ్బందుల కొరకు లేక నీ సమస్యల కొరకు నీ కుటుంబంలో నీ స్నేహితులైనా నీ బంధువులైనా ఎవరైనా చనిపోగలరా तार वेला वासु तार भावटी वासु अपन घर में कुनी अपन भारी पाड़ लेना अपन కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు पण हम यीशु प्रभु एकलो जगतीर पापेर वासु सिल्वा पर मर गयो చూడండి మనకు ఒక సమస్య వచ్చిందనుకో మన స్నేహితులు విడిచిపెడతారు బంధువులు విడిచిపెడతారు అవసరమైతే కుటుంబ సభ్యులు కూడా విడిచిపెడతారు अपन देखा था अपन ढाई वाल अपन बगले वाल अपन पामण पई अपन छोड़ दत पण यीशु प्रभु छोड़े नहीं చూడండి నేను మీ ముందు నిలబడి ఈ రోజు మాట్లాడుతున్నానంటే నేను ఒక పచ్చి తాగుబోతును ఒకప్పుడు నేను 12వ సంవత్సరంలోనే పచ్చి తాగుబోతును మా తమాर मणा उभरेन वाते करे तो पण मा भिया घणो दारू पीवाळो હતો చూడండి ఆ తాగుబోతును నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నా కుటుంబ సభ్యులు మొత్తం వదిలేశారు मा पिताणीन हाळवेन मरे ढाई रोजना हमार याडी बाप हमार भाई बंद मार गोडने से छोड़ दिले माने చూడండి అందరూ విడిచిపెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నన్ను విడిచిపెట్టలేదు से छोड़ दिले तो यीशु प्रभु मन छोड़ो कोनी మనం అనుకోవచ్చు ఈ రోజు నేను చెప్తారు వెళ్ళిపోతారు కానీ మేము వెళ్ళిపోవచ్చు ప్రభు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టడు ఏ రోజుకి हम केले वचो कोणी को काय को केदन डगर जावे पण ఆ విధంగా ప్రభు నన్ను విడవలేదు కాబట్టి ఈ రోజు మీ ముందు నేను ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను ओदाड़ यीशु प्रभु मन छोड़ो कोनी से छोड़ दिनो तो देर काने आज ने तमारा वचमा वाते करो छो ఆ విధంగా మా బంధువులు నా స్నేహితులు అందరూ విడిచిపెట్టి చనిపోతే ఏం చేస్తాము చివరికి నా కుటుంబ సభ్యుడైన మా అన్న కూడా నేను ఏమీ చేయలేని పరిస్థితిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు हमार पाइपा मन से छोड़ दिने मार घरे वाले से छोड़ दिने मार बिया से मन छोड़ दिनो अन भली मर जाकर केले ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఆలోచించండి నీ సమస్యల కొరకు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ నీ కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరైనా నీకు రాగలరా कोना वेला भावटी आवजना तार घरे ने तो आदर करने तार कुटुंबम गाने तार पाइपा मन कोई ता डयाए नी కనుక మనం ఈ చివరి దినములో ఉన్నాము సమయము ఎందుకంటే దేవుని ఉగ్రత ఏ రోజైనా రావచ్చు ఏ రోజైనా మనము ఎక్కడికి వెళ్తామో తెలియదు देवेरी से धरती पर कनाई भी आए वासु कनाई भी मणिका से हाड़वे जाए वासु पण यीशु प्रभु नमला तो देवे डई समाचा మనం అనుకుంటున్నాం నేను చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తామని అది జరిగే పని కాదండి अपन से केला चा अपन मरजा मा तो देवेर राज्य में समाचा कन पण अनु वेनी देवेर राज्य में जाय वेनी మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే రెండు మార్గాలు మనం అనుకుంటాం నేను ఏ పాపం చేయలేదు లోకంలో చాలా మంచి భక్తిగా బతికాను అన్ని పూజలు చేశాను నేను దేవుని రాజ్యానికి వెళ్తానని अपन केलेव्या अपन घण भक्ति कर रे से पूजा पाठी कर रे चा अपन देवेर राज्य में समाचा कन మనము చేసే భక్తి మనము చేసే పూజలు అన్ని కూడా ఎలాంటివంటే బూడిదలో పోసిన పన్నీరు లాంటిది ఒక వెన్న నుంచి బూడిదలో పోస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి జీవితాలు మనవి अपन एवढी भक्ति कसे सकतो घेन ले जान राके मा ठला को अपन भक्ति छे ఆ భక్తి ద్వారా మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేమండి ఎందుకంటే అందుకే అంటున్నాడు ప్రభు మీరు నా యొద్దకు వస్తే నేను నీ ద్వారా ఆయన ద్వారా స్వర్గానికి తీసుకెళ్తానంటున్నాడు మానవుడు చనిపోయిన తర్వాత రెండు మార్గాలు నరకము స్వర్గము जरा देवेर वाते कचे तो मा नहीं आओ तो तुमने परलोक ने स्वर्ग में ले जाऊं छु करन केलो छे देवेर वा చాలా మంది అంటారు మనిషి చనిపోయిన తర్వాత కాకిలో పిట్టనో మళ్ళా జన్మ ఉంటుంది అప్పుడు చూద్దాంలే అంటారు घण आदमी कचे मन के मर जाना कागला कीड़ा पोच काय को येन हुवच के ताणे पण अनुकोनी ఆ జన్మ అనేది మళ్ళీ లేదండి ఎందుకంటే